హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మీనా కొప్పుల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బెల్లం గవ్వలు అండి. బెల్లం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తొలగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ఒక ముక్క బెల్లం తినడం వల్ల ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. బెల్లం తినని వాళ్ళు ఇలా స్వీట్స్ రూపంలో మనం బెల్లాన్ని యాడ్ చేసి ఇలా మనం ప్రిపేర్ చేసిస్తే ఎంతో ఆరోగ్యకరమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి తీసుకోవాలండి. నేను 1/2 kg మైదా పిండి తీసుకున్నాను. కొద్దిగా ఉప్మా రవ్వ యాడ్ చేయాలండి. 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేయండి. ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి తడిపి పెట్టుకోండి. పిండి ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే గవ్వలు అనేది మనకి చాలా బాగా వస్తాయండి. చపాతీ పిండికి ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలండి పిండిని. ఇప్పుడు ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసి పెట్టుకోవాలండి. ఇది గవ్వల పీట అండి, మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం గవ్వలు ప్రిపేర్ చేద్దాం. ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ఇలా చేయాలండి. ఆ బాల్ అనేది తీసుకొని జస్ట్ ఇలా రబ్ చేసినట్టు చేయండి. మనకి ఇలా షేప్ వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో గవ్వలు. ఇలా అన్నీ చేసుకోవాలి గవ్వలు. ఇప్పుడు రెడీ చేసుకున్న గవ్వలని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. స్టవ్ మీడియంలో పెట్టుకోవాలండి. లోపల మనకి బాగా ఉడకాలి. గోల్డెన్ కలర్ వచ్చాక తీయాలి. చూడండి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందామండి. ఒక బౌల్లో బెల్లం యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి. బెల్లం క్వాంటిటీ సేమ్ ఉండాలండి. పిండి ఎంత తీసుకుంటే బెల్లం కూడా అంత తీసుకోవాలి. చూడండి మనకి బెల్లం పాకం అనేది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం పాకంలో గవ్వలు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి ఒక ప్లేట్లో మనము ఆరబెట్టుకోవాలండి గవ్వల్ని అనేది. ఒక 1 అవర్ ఆరాక మనకి గవ్వలు అనేది రెడీగా అవుతాయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి గవ్వలు ప్రిపేర్ చేయడం. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఈ గవ్వలు అనేది ప్రిపేర్ చేయండి, చాలా బాగా వస్తాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.